విలన్ బ్రహ్మానందం థియేటర్లు షేక్ అవుతాయా? హాస్య బ్రహ్మానందం ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించారు. ఎక్కువ శాతం కామెడీ వేషాలు వేయగా కొన్ని సినిమాల్లో మాత్రం సీరియస్ పాత్రలు పోషించారు. అప్పుడప్పుడు కొన్ని కామెడీ విలన్ రోల్స్ కూడా చేస్తారు. కానీ ఇప్పటి వరకు సీరియస్ విలన్ పాత్రలను బ్రహ్మానందం పోషించలేదు. త్వరలోనే తనలోని సీరియస్ విలన్ చూస్తారంటూ బ్రహ్మానందం తాజాగా ఒక చిట్ చాట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. స్టార్ కమెడియన్ సీరియస్ విలన్గా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారా అనే చర్చ మొదలవుతుంది. 33 లక్షలకు ఇంటిని అమ్మేసి ప్రియుడితో పరారైన భార్య, భర్త ఆత్మహత్య. వివాహితేతర సంబంధాల మోజులో పడి జీవిత భాగస్వామిని మోసం చేస్తున్న ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రిందట ఓ మహిళ తన భర్త కిడ్నీని అమ్మించి ఆ సొమ్ముతో ఇంటి నుంచి ప్రియుడితో పారిపోయింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటన మాదిరిగానే తమిళనాడులో ఒకటి జరిగింది. అయితే ఇక్కడ భర్త కట్టించిన ఇంటిని అమ్మేసి ప్రియుడితో పరారైంది. 19 ఏళ్ల తమ వైవాహిక జీవితంలో భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేకపోయిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికా డ్రీమ్ కోసం లక్షలు ఖర్చు, అక్రమ వలసదారులుగా ముద్ర, భారతీయులు ఆవేదన. అమెరికా నుంచి బుధవారం మధ్యాహ్నం వచ్చిన వలసదారుల్లో 33 చొప్పున గుజరాత్, హర్యానా వాసులు ఉండగా తర్వాత 30 మంది పంజాబ్కు చెందిన వారే అధికంగా ఉన్నారు. 3 మహారాష్ట్ర, 2 చండీగఢ్, ఉత్తరప్రదేశ్కి చెందినవారు. ఇక 25 మంది మహిళలు, 12 మంది చిన్నారులు వీరిలో ఉండగా 4 ఏళ్ల బాలుడు ఒకరు, అలాగే 48 మంది 25 లోపల వారే కాగా ఈ విమానంలో 11 మంది క్రూ సిబ్బంది, 45 మంది అమెరికన్ అధికారులు కూడా ఉన్నారు. ఏపీ గవర్నమెంట్ జాబ్స్ 20 లక్షల ఉద్యోగాలు తప్పక ఇస్తాం, ఎన్నికల హామీని నిలబెట్టుకుంటాం మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మర్చిపోలేదని, వాటిని నెరవేరుస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర నిరుద్యోగులకు తమ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్యప్రదేశ్లో కూలిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ ఫ్లైట్ పరిస్థితి ఏంటి? మిరాజ్ 2000 మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారతీయ వాయుసేనకు చెందిన ఫైటర్ జెట్ కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 2 పైలట్ల ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకుని రంగంలోకి దిగిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు యుద్ధ విమానం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం పాక్ స్థావరాలపై దాడులు చేయడంలో ఈ మిరాజ్ 2000 ఫైటర్ జెట్లు కీలక పాత్ర పోషించాయి.